ఐ ఎక్స్క్యూజ్ ముఖ్యంగా ఈరోజు దాదాపు 12 కోట్ల రూపాయలతో వివిధ ఎక్విప్మెంట్ను ఈరోజు నిమ్స్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మెడికల్ జెనెటిక్స్ ల్యాబొరేటరీ, ఇది వారసత్వంగా జన్యు లోపాలు, పుట్టుకతో ఉండేటువంటి జన్యు లోపాలను సవరించడానికి సంబంధించినటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ల్యాబ్ను ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ కూడా ఒకటి ఈరోజు నిమ్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. అదేవిధంగా బోన్ డెన్సిటివ్ మీటర్ను కూడా ఒకటి మరి తీసుకొచ్చాం. ఇది ముఖ్యంగా మన బోన్ స్ట్రెంత్ ఎంత ఉంది, బాడీలో ఎలా ఉంది అనేటువంటిది టెస్ట్ చేయడానికి ప్రభుత్వ రంగంలో ఎక్కడ కూడా లేదు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ మన యొక్క బొక్కల యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, ఎలా ఉంది అని ఎవరైనా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు, దాని ఆధారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకసారి నడుము పడిపోయిన తర్వాత తిరిగి కోలుకునే అవకాశం ఉండదు. ముందుగా తెలుసుకోగలిగితే దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ మిషన్ను మరి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ కూడా ఒకటి అందుబాటులోకి తెచ్చారు. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మరి పరీక్షలకు సంబంధించింది ల్యాబ్కు పంపాలంటే ఇంతకుముందు మాన్యువల్గా మనుషులు తీసుకొని వెళ్ళేవారు. నిమ్స్ అనేది చాలా పెద్దది, ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోవాలంటే కష్టం. కనుక ఆటోమేటిక్ సిస్టంలోనే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆ టెస్టింగ్ ఎక్విప్మెంట్ను, టెస్ట్ చేయాల్సిన శాంపుల్స్ను అందులో పెడితే అది డైరెక్ట్గా వెళ్ళి ల్యాబ్కి వెళ్ళిపోతుంది. ల్యాబ్లో వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి ఆ ఎంటీది మళ్ళీ రిటర్న్ పంపేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇది న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో నిమ్స్లో అందుబాటులోకి తేవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు కూడా నిమ్స్లో బెడ్ దొరకడం అనేది చాలా కష్టం. నిజంగా పేద ప్రజలందరికీ నిమ్సే చాలా ముఖ్యమైనటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కేసీఆర్ గారు రివ్యూ చేసి నిమ్స్ను మరింత బలోపేతం చేయాలని చెప్పి కేసీఆర్ గారు మరో 200 పడకల ఐసీయూ కేంద్రాలని నిమ్స్కు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు నిమ్స్లో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ కేవలం 155, 155 ఐసీయూ బెడ్లే ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మరో 200 ఐసీయూ బెడ్స్ను నిమ్స్లో యాడ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ఈ 200 బెడ్స్ ఇప్పుడే నేను డైరెక్టర్ గారితో రివ్యూ చేసి జనవరి 15వ తేదీ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దట్ ఏమైందంటే 155కి ఇంకో 200 యాడ్ అయిపోతే 355 ఐసీయూ బెడ్లు నిమ్స్లో పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ 200 ఐసీయూ బెడ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శాంక్షన్ ఇచ్చారో వచ్చే 30-40 రోజుల్లోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయండి. ఒకవేళ థర్డ్ వేవ్ అని కూడా చర్చ వస్తుంది కనుక ఈ 200 ఐసీయూ బెడ్స్ను మనం పూర్తి చేసుకోగలిగితే ఎట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరీ ముఖ్యంగా చాలా సందర్భాల్లో గౌరవ ఎమ్మెల్యేలు కూడా మాకు ఫోన్ చేస్తుంటారు. గతంలో మేము కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ దొరకాలంటే చాలా కష్టమయ్యేది. వెంటిలేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. పేదవాళ్ళు ప్రైవేట్లో వెంటిలేటర్ మీద ఉండాలంటే రోజుకు ₹1,00,000 ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండేది. నిమ్స్లో ఇప్పటి వరకు 89 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. సో మరొక 120 వెంటిలేటర్లు కూడా వెంటనే యాడ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అనుమతి ఇచ్చారు. ఈ ఉన్న 89కి 120 కొత్త వెంటిలేటర్లు యాడ్ చేస్తే 209 వెంటిలేటర్లు నిమ్స్లో అందుబాటులోకి వస్తాయి. అంటే ఐసీయూ బెడ్స్ ఉన్నదానికంటే డబుల్ చేస్తున్నాం, వెంటిలేటర్లు కూడా ఉన్నదానికంటే డబుల్ చేసి రాబోయే రోజుల్లో నిమ్స్లో ఇటు ఐసీయూ బెడ్ కానీ వెంటిలేటర్ కానీ పేద ప్రజలకు ఇబ్బంది ఉండకుండా కొత్తగా 200 ఐసీయూ బెడ్స్ను, 120 వెంటిలేటర్లను కూడా నిమ్స్లో వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తేవాలని చెప్పి డైరెక్టర్ గారికి, హెచ్ఓడీస్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఆయా హెచ్ఓడీస్తో మాట్లాడినప్పుడు కొంత ఎక్విప్మెంట్ అడిగినారు వాళ్ళు. ముఖ్యంగా ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కార్పొరేట్ ఆసుపత్రుల లాగా మంచి మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో మనం అందించాలన్నప్పుడు మాకు కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా ముఖ్యంగా రేడియాలజీ, పథాలజీ, మైక్రాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ కానీ, నెఫ్రాలజీ, యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి, న్యూరో
సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని రిక్వెస్ట్ వచ్చినాయి. మాకు ఇంక ఈ ఎక్విప్మెంట్ తెచ్చినట్లయితే మేము ఇంకా బాగా నిమ్స్లో పనిచేయగలుగుతాం, ఇంకా మంచి సర్జరీస్ చేయగలుగుతాం, ఇంకా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాం, మాకు ఈ ఎక్విప్మెంట్ కావాలని చెప్పి ఆయా హెచ్ఓడీస్ నుంచి మాకు కొంత రిక్వెస్ట్ వచ్చింది. ఇవన్నీ కలిపితే దాదాపు 153 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ఒకటి రోబోటిక్ సర్జరీ. ఏదైతే చాలా క్లీన్గా చేయాలి, చేతి వేళ్ళు వెళ్ళలేనటువంటి చోట ఈ రోబోటిక్ సర్జరీని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడుతుంటారు. దీని కాస్ట్ దాదాపు 18 కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఆ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వగలిగితే ఒక 4 డిపార్ట్మెంట్లు మేము బాగా పనిచేయగలుగుతాం. ఆ ఎక్విప్మెంట్ కూడా మాకు కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ఇంతవరకు ప్రభుత్వ రంగంలో ఈ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ఇంతవరకు అందుబాటులో లేదు. సో ఈ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కానీ ఆయా డిపార్ట్మెంట్లలో మరి కావాల్సినటువంటి అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ల కోసం ముఖ్యంగా వాళ్ళు రేడియోథెరపీలో లినాక్ అనేటువంటి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్, దాదాపు 3.5-4 కోట్ల రూపాయల 20 crores. లినాక్ అనే ఎక్విప్మెంట్ దాదాపు 20 కోట్ల రూపాయల కాస్ట్ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ నయం చేయడానికి ఇది మాకు చాలా అవసరమని చెప్పి మరి వాళ్ళు ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది. సో ఇవన్నీ ఎక్విప్మెంట్లు దాదాపు 154 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇవి మాకు శాంక్షన్ చేయాలని చెప్పారు. సో ఈ 154 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇవి మంజూరు చేస్తూ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంతో ఏమైందంటే మంచి వైద్యం వీళ్ళకి అందుతుంది. ఒకటి ఐసీయూ బెడ్స్ పెంచుతున్నాం, 2 వెంటిలేటర్లు పెంచుతున్నాం, 3 ఈ 154 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆయా డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్స్ అడిగినటువంటిది ఆయా డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ వాళ్ళకి ఏదైతే కావాలని చెప్పి అడుగుతున్నారో అది మొత్తంగా 154 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. సో దట్ వీ వాంట్ టు స్ట్రెంగ్థెన్ ద నిమ్స్. ఇంకా దీని యొక్క స్థాయి పెంచాలి, కార్పొరేట్ హాస్పిటల్తో పోటీపడి చేయాలనేదే మా యొక్క లక్ష్యం. ఇవాళ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద ₹1 ఖర్చు కాకుండా నిమ్స్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాం. 8 మందికి ఏకకాలంలో చేసే అవకాశం ఉంది. ఇప్పుడే విజిట్ చేస్తే 5 పేషెంట్స్ ఉన్నారు అక్కడ. 5కి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళు నయమవుతూ చక్కగా బయటకు వస్తూ ఉన్నారు. పేదవారికి ఆరోగ్యశ్రీ కింద నిమ్స్లో 8 పడకల బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అందుబాటులోకి తెచ్చినాం. దాన్ని కూడా బాగా స్ట్రెంథెన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఇట్లా ప్రభుత్వ పరంగా ఇంకా ఈ వైద్యాన్ని బలోపేతం చేయడానికి ఇటు నిమ్స్ను బలోపేతం చేసుకోవడంతో పాటు మరో కొత్తగా 4 ఆసుపత్రులు హైదరాబాద్లో తేవడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి కూడా మరి అధికారులు ఎస్టిమేట్లు రెడీ చేస్తూ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నాం. మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అటు టిమ్స్ కానీ చెస్ట్ ఆసుపత్రిలో కానీ మనకు అల్వాల్లో ఒకటి, అదేవిధంగా మన గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో ఒకటి, 4 వైపులా 4 హైదరాబాద్లో 1000 పడకల కార్పొరేట్ ఆసుపత్రులు నిమ్స్ తరహాలో నిమ్స్ స్థాయిలో దానికి టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద మరో 4 ఆసుపత్రులు తేవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాంట్లో కూడా ఈరోజు మన ప్రభుత్వం మరి ముందుకు పోతూ ఉంది. సో ఈరోజు నిమ్స్ ఆసుపత్రిలో ఇంకా పడకలు పెంచే విషయంలో కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మా డైరెక్టర్ గారు ఏమడిగిందంటే మనకు హై రిస్క్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కోసం కొంత ఇబ్బంది ఉన్నది. మరి పేట్ల బుర్జు మనకు హైదరాబాద్లో అటువైపే ఉంది, కానీ నిమ్స్లో అటువంటి సౌకర్యం లేదు. నిమ్స్లో అన్ని హెచ్ఓడీస్ ఉంటారు. ఒక గర్భిణీ స్త్రీ గుండె జబ్బుతో ఇబ్బంది పడవచ్చు, లేదా కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడవచ్చు, లేదా హై బీపీ హై షుగర్తో ఇబ్బంది పడవచ్చు. అటువంటి వాళ్ళ డెలివరీస్ జరగాలంటే నిమ్స్లో అందరూ సూపర్ స్పెషాలిటీస్ అందుబాటులో ఉంటాయి కనుక గైనిక్ వింగ్ కూడా ఇక్కడ ఒకటి పెట్టగలిగితే పేదవాళ్ళకి మేము సాయం చేయగలుగుతామని చెప్పి మా సూపరింటెండెంట్ మా డైరెక్టర్స్ అందరూ కూడా కోరితే ఒక 200 పడకల ఒక ఎంసీహెచ్ హాస్పిటల్ని కూడా మరి నిమ్స్కు అటాచ్డ్గా తేవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. సో దట్ ఇక్కడ రాష్ట్రంలో ఉండే హై రిస్క్ గర్భిణీ స్త్రీ ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ మంచి వైద్యం, వారి డెలివరీని జాగ్రత్తగా చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు కనుక సో హై రిస్క్ డెలివరీ పేషెంట్స్ కూడా ఇక్కడ డెలివరీ జరగాలి. రాష్ట్రంలో ఇంకా గర్భిణీ స్త్రీల మరణాల రేటు ఇంకా తగ్గాలి అంటే ఇటువంటి ఒక మంచి ఆసుపత్రి అవసరం ఉందని చెప్పి డైరెక్టర్ గారు మరి డిపార్ట్మెంట్ అంతా కూడా అభిప్రాయపడుతుంది కనుక రాబోయే రోజుల్లో ఒక 200 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని
అదనంగా నిమ్స్కు తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. సో ఈ రకంగా మన నిమ్స్ను మరింత బలోపేతం చేసి పేదలకు వైద్యం అందిస్తాం. ఈరోజు నేను ఒక పేషెంట్ని అడిగినప్పుడు కూడా కొంతమంది పేమెంట్ కింద చేరి ఎల్ఓసి వస్తూ ఉంది, కొంతమంది ఆరోగ్యశ్రీ కింద చేరుతున్నారు. ఒక పేషెంట్తో ఇందాక నేను ఐ వాజ్ ఇంటరాక్టింగ్. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎద్దు పొడిస్తే వచ్చానని పాపం కామారెడ్డి జిల్లా నుంచి ఒక పేషెంట్ నేను ఇంటరాక్ట్ అయితే చెప్పినప్పుడు భోజనం గురించి అడిగితే ముందు ఆయన పేమెంట్లో చేరినారు. ఆరోగ్యశ్రీ వారికి భోజనం వస్తుంది, పేమెంట్ వారికి భోజనం రావట్లేదు. నేను ఇప్పుడే డైరెక్టర్ గారితో కూడా చెప్పింది ఏంటంటే అందరికీ కూడా భోజనం పెట్టండి, మధ్యాహ్న భోజనం. ఎందుకంటే ఒక పక్కన బెడ్లో పేమెంట్ అని, ఈ పక్క బెడ్లో ఆరోగ్యశ్రీ అని ఒకరికి భోజనం ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. హైజీనిక్ ఫుడ్ కూడా దొరకదు. పేషెంట్కు రిక్వైర్డ్ డైట్ మనం ఇవ్వడం ద్వారా వాళ్ళకు మనం జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది బయట ఫుడ్ కంటే. సో అందరు పేషెంట్స్ కూడా మీరు ఫుడ్ ఇచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డైరెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనకు ఎవరైతే లోపల పేషెంట్ ఉన్నారో వారికి రిక్వైర్డ్ డైట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ మనం ఆ డైట్ ఇవ్వగలిగితే బాగుంటుంది. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం బాగాలేదు. అందరు పేషెంట్స్ కూడా మరి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా డైట్ ఇచ్చే విధంగా అందరు పేషెంట్స్ కూడా డైట్ ఇవ్వాలని చెప్పి కూడా నేను ఈరోజు నా దృష్టికి వచ్చిన తర్వాత నేను డైరెక్టర్ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటాం. ఇప్పుడే మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారితో కూడా మాట్లాడి జిహెచ్ఎంసీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఒక 5 రూపాయలకే భోజనం పెట్టేటువంటి సౌకర్యాన్ని కూడా త్వరలోనే నిమ్స్లో తేవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అటెండెంట్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. మరి పేషెంట్ కంటే లోపల ఇస్తాం, బట్ అటెండెంట్స్ కూడా మన ఇక్కడ భోజనం వసతి ఉండాలి కనుక ప్రత్యేకంగా ఒక బ్లాక్ కూడా కట్టడం జరిగింది. మరి జిహెచ్ఎంసీతో మాట్లాడి త్వరలోనే 5 రూపాయలకే ఇక్కడ భోజన వసతిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పేషెంట్ అటెండెంట్స్ కూడా వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచి నాణ్యమైనటువంటి హైజెనిక్ ఫుడ్ అందుబాటులో తేవాలని చెప్పి ఈ జిహెచ్ఎంసీ సహకారంతో జిహెచ్ఎంసీ కోఆపరేషన్తో ఈ 5 రూపాయలకు భోజనం పెట్టే భోజనామృతం కార్యక్రమాన్ని కూడా నిమ్స్లో తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. We are taking all precautions and measures. अभी तक तो तेलंगाना में ओमाइक्रॉन का तो कोई केस आया नहीं. हमारा को वो जो 11 कंट्रीज से लोग आ रहे हैं उसमें 13 वी हैव फाउंड 13 पॉजिटिव केसेस. वो 13 पॉजिटिव केसेस का सैंपल्स हम लैब में भेजा है तो वहाँ पर तो ओमाइक्रॉन का तो आया नहीं है. देश में तो पूरे थोड़े थोड़े राज्यों में वी आर सीइंग ओमाइक्रॉन केसेस आर कमिंग अप, बट वी आर टेकिंग ऑल प्रिकॉशंस. मिनिस्ट्री ऑफ हेल्थ से भी हमारा को हर दिन एवरी ऑल्टरनेट डे दे आर गिविंग अस सम preparatory methods and measures to be taken. So we are trying to take all measures and all precautions. उसके लिए हम 2-3 मेजर्स ले रहे हैं. एक हमारा टेस्टिंग बढ़ाने के लिए वी हैव टेकन अ डिसीजन. टिल यस्टरडे वी आर डूइंग अराउंड 30,000 to 40,000 tests per day. Yesterday I took a high level review. In that meeting we have taken a decision to do at least 1 lakh tests per day. जितना हो सके टेस्ट बढ़ाने के लिए हम हमारे डिपार्टमेंट को आदेश दे चुके हैं. एक टेस्ट बढ़ाएंगे. दूसरा हमारा सीएम साहब भी इंस्ट्रक्शन दे चुके हैं मास्क ज़रूर लगाने के लिए. So we are trying to take the help of the municipal and Panchayat Raj and police department. We are telling the people to wear the mask compulsory. And thirdly, we are trying to improve the vaccination. अभी तो हमारा फर्स्ट वैक्सीनेशन तो 93% हो गए अबव नेशनल एवरेज. सेकेंड वैक्सीनेशन में वी आर अराउंड 47-48%. हमारे को बीच में थोड़ा डोसेस नहीं मिलने से वो सेकेंड वैक्सीन का कमिटमेंट 15 दिसंबर के बाद ज़्यादा आ रहा है. लोग ज़्यादा यहाँ पर कोविशील्ड लिए, उसका तो 12 वीक्स का टाइम होने से और टाइम पीरियड नहीं होने से सेकंड वैक्सीनेशन में हम थोड़ा पीछे हैं. वी आर अराउंड 47-48%. लेकिन 15 दिसंबर के बाद में हमारे एक 80 लाख लोगों का एलिजिबिलिटी सेकंड वैक्सीन का आ रहा है. सो 15 दिसंबर से 30 दिसंबर तक हमारा सेकंड वैक्सीनेशन का भी इम्प्रूव हो जाएंगे. फर्स्ट वैक्सीनेशन में by involving the municipal administration department and Panchayat Raj department,
वी आर ऑलमोस्ट रीचिंग 100%. वी आर ऑलरेडी क्रॉस 94%. एंड हमारा लोग भी घर घर को जाके उन लोगों के हर घर में भी जाके वी आर आस्किंग देम एंड वी आर ensuring that every individual must be given vaccination. So वैक्सीनेशन का एक इम्प्रूव कर रहे, मास्क का एक इम्प्रूव कर रहे, टेस्टिंग भी हम बढ़ा रहे. बूस्टर डोज के बारे में मैं एक हफ्ता पहले ही एक चिट्ठी लिखा हूँ, केंद्र मंत्री को मैं चिट्ठी लिखा हूँ. उन लोगों से अभी तक रिस्पांस आया नहीं. मैं तो बोला कम से कम जो फ्रंट लाइनर्स है उन लोगों के लिए तो बूस्टर डोज देने की ज़रूरत है. आप जल्दी निर्णय लेने के लिए भी मैं केंद्र सरकार को हमारा राज्य के तरफ से हम चिट्ठी लिखे हैं. और ये भी हम बताएं कोविशील्ड का टाइम पीरियड भी कम करो. क्या हो रहा है 12 वीक्स होने से उतना सीरियसली चले जा रहा है. अगर से इसके पहले जो तो हम 30-40 डेज में दे रहे थे उसका भी टाइम पीरियड कम करें तो अच्छा रहेगा बोल के भी हम केंद्र सरकार से पूछे. సో ఒమిక్రాన్ సంబంధించి ఇప్పటివరకు అయితే మన రాష్ట్రంలో ఎలాంటి కేసులు గుర్తించబడలేదు. మనకు 11 దేశాలు ఏవైతే మనకు కన్సర్న్ రిస్క్ కంట్రీస్గా మనం గుర్తించబడ్డామో ఆ 11 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో టెస్ట్ చేసి నెగటివ్ ఉంటేనే బయటికి పంపిస్తున్నాం, పాజిటివ్ ఉంటే నేరుగా టిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నాం. 13 మందిని మనం పాజిటివ్ కేసెస్ని గుర్తించాం. దాన్ని ల్యాబ్స్కి పంపించి చెక్ చేసినప్పుడు ఆ 13 కూడా మరి ఆ వేరియంటు ఒమిక్రాన్ కాదు అని చెప్పి తేలడం జరిగింది. సో ఇప్పటివరకైతే ఒమిక్రాన్కి సంబంధించినటువంటి కేసెస్ మన రాష్ట్రంలో ఇంతవరకు రాలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ మీటింగ్లో చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేసి 3 నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడం జరిగింది. ఒకటి, టెస్ట్ల సంఖ్య పెంచమని చెప్పారు. ఇప్పటివరకు 30-40 వేల టెస్టులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో టెస్టులను 1,00,000 వరకు పెంచమని చెప్పి విరివిగా టెస్టులు చేయమని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రెండో విషయం, మాస్క్ అందరూ కూడా ధరించాలని చెప్పి ప్రభుత్వం మరి ఇటు పంచాయత్ రాజ్, మున్సిపల్, పోలీస్ అధికారుల సహకారం కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా కూడా వీలైనంత వరకు ప్రభుత్వ పరంగా మరి దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూడో విషయం, మరి ప్రభుత్వంగా మేము ప్రిపేర్డ్నెస్ ఉన్నాం, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఐసీయూ పడకలు పెంచినాం. రాష్ట్రంలో 27,000 పడకలు ప్రభుత్వ రంగంలో ఉంటే 25,000 పడకలు ఇప్పటికే ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించినాం. మిగతా 2,000 బెడ్స్ కూడా రాబోయే వారం 10 రోజుల్లోగా సో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే అన్ని పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం ఉండే విధంగా ఆ 2,000 కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే 25,000 పడకలకు మేము చేయడం జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు ఐసీయూ బెడ్స్ కూడా పెంచినాం, వెంటిలేటర్ సంఖ్య కూడా పెంచినాం, అవసరమైన మెడిసిన్ కూడా మొత్తం కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పటికైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం కూడా ఓమైక్రాన్ అనేది వేగంగా విస్తరిస్తుందే తప్ప అంత ప్రాణాంతకం కాదు అంటున్నారు. మనకి ఇప్పటివరకు వస్తున్న మొదటి రౌండ్ ఎఫెక్ట్ వివిధ దేశాల నుంచి కానీ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ WHO నుంచి వస్తున్న దాన్ని బట్టి ఇదంతా ప్రాణాంతకం కాకపోవచ్చు, విస్తరిస్తుంది వేగంగా కానీ ప్రాణాంతకం కాదంటున్నారు. బట్ స్టిల్ ప్రభుత్వంగా మేము మాత్రం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే దిశగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంగా ఒకవైపు ప్రిపేర్డ్నెస్ ఉంది, ఇంకోవైపు వ్యాక్సినేషన్ పెంచుతూ ఉన్నాం, ఇంకోవైపు మాస్క్ ధరించే విధంగా ప్రజలకు అందరినీ కూడా అవేర్నెస్ పెంచుతూ ఉన్నాం. ఇట్లా మేము అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మనము వ్యాక్సినేషన్ సంబంధించి కూడా దాదాపు 94% మొదటి డోసు మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. మిగతా 6% ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అనుమానాలు, అపోహలు అక్కర్లేదు. గర్భిణీ స్త్రీ తీసుకోవద్దనో లేదా వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమంది లిక్కర్ తాగొద్దనో లేకపోతే కళ్ళు తాగొద్దనేటువంటి అనుమానాలు కావచ్చు. ఇట్లా కొన్ని అపోహలు ఉండి కొంతమంది తీసుకోవడం లేదు. వాళ్ళను కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో అనుమానాలు అక్కర్లేదు. వ్యాక్సిన్ అనేది మిమ్మల్ని కాపాడడం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా అప్పీల్ కూడా చేస్తున్నా. రాజకీయ పార్టీలు కావచ్చు, మరి స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా మీరు కూడా ప్రచారం చేయండి. మీ ట్విట్టర్లో పెట్టండి, మీరు ఓపెన్గా అప్పీల్స్ ఇవ్వండి. మీరందరూ కూడా భాగస్వామ్యమై మన రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్పోర్ట్స్ మెన్, ఫిల్మ్ స్టార్సు, స్వచ్ఛంద సంస్థలు, NGOలు అందరూ కూడా భాగస్వామ్యం కండి. ప్రతి ఒక్కరికి 2 డోసులు వ్యాక్సిన్ వేసే విధంగా మీరందరి సహకారం కూడా ఉండాలని చెప్పి నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కన్సర్న్. మన రాష్ట్రంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలన్నదే
మన ప్రభుత్వం యొక్క సంకల్పం, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం కనుక మీరు కూడా మీ సామాజిక బాధ్యతగా సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ స్టార్స్, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అన్ని రకాల అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు, మంత్రుల వరకు అందరూ కూడా మీరు భాగస్వామ్యమై ప్రజలను చైతన్యపరచండి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి. మీ ట్విట్టర్లో పోస్ట్ చేయండి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి, మీడియా ద్వారా ప్రచారం చేయండి. అందరూ కూడా అప్పీల్ చేయండి. ప్రజలను చైతన్యపరుస్తూ మీరు కూడా మా అందరికీ సహకారం అందించాలని చెప్పి ఐ అప్పీల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం బాబు. ఇప్పుడు 3 విషయాలు మీకు స్పష్టంగా చెప్పాను. ఇంతకు ముందున్న ఐసీయూ బెడ్స్ అన్ని, ఇప్పుడున్న ఐసీయూ బెడ్స్ అన్ని అనేటువంటిది మీకు నేను క్లారిటీగా చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇందాక నేను ఏం చెప్పినా, ఇంతకుముందు కేవలం 155 ఐసీయూ బెడ్లు ఉండటం ద్వారా బెడ్లు ఫుల్ ఉన్నాయని చెప్పి పేషెంట్స్ తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మరో 200 ఐసీయూ పడకలు శాంక్షన్ చేసింది కనుక వీఆర్ మోర్ దాన్ డూయింగ్ డబుల్. 155 ఇంతకుముందు ఉంటే ఇప్పుడు 200 యాడ్ చేస్తున్నాం. అంటే డబుల్ కంటే ఎక్కువ ఐసీయూ బెడ్స్ పెంచుతున్నాం. ఇంతకుముందు వెంటిలేటర్లు లేవు, 89 వెంటిలేటర్లు మాత్రమే ఉండేది. వెంటిలేటర్ ఖాళీగా లేదని పేషెంట్ వెనక్కి పంపించే పరిస్థితి ఉండేది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు మరో 120 వెంటిలేటర్లు యాడ్ చేస్తున్నాం. 89 ఎక్కడ, 120 ఎక్కడ? అప్పుడు 2 కలిపితే 209 అవుతున్నాయి. సో దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. హెచ్ఓడీస్తో కూడా మేము మాట్లాడి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తూ, ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఆక్యుపెన్సీ రేషియోను పెంచే విధంగా, పేదలకు వైద్యం అందించే విధంగా చేస్తాం. ఇవాళ నిమ్స్లో జరిగేటువంటి వైద్యంలో దాదాపు 80% ఫ్రీగా, ఆల్మోస్ట్ ఆరోగ్యశ్రీ కానీ ఐసీసీ. నిమ్స్లో మీరు చూస్తే 85% ప్రభుత్వ పరంగానే వైద్యం అందిస్తున్నాం. 15% మాత్రమే పేమెంట్. 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్ నిమ్స్.